ప్రియమైనటువంటి మెడిసిలేరు గ్రామ మా ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్పినారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వార్త, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు ఒక ఎండిపోతున్నటువంటి ఒక చెట్టుకు నీరు అందితే ఏ విధంగా అది చిగురిస్తుందో, అలాగనే ఈ లోకములో అనేక కష్టాలు, కలవరములు, కృంగిపోయినటువంటి వారు, నిరాశలు, నిస్పృహలు జీవిస్తున్నటువంటి ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నెమ్మదిని, శాంతిని ఇచ్చేటువంటి వార్త. ప్రియులారా, ఈ లోకములో మనం చూస్తూ ఉంటున్నాం, ఎక్కడ చూసినా శాంతి లేదు, మనిషికి నెమ్మది లేదు. మనిషి జీవితంలో ఎంతో నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. ఎన్నో వ్యసనాలు మనిషిని పట్టుకొని ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఓ భక్తుడు చెప్తా ఉన్నాడు, నాశనకరమైన గుంటలో నుంచి, జిగట గల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తెను అని. ఈ లోకము ఒక జిగట కలిగినటువంటి గుంట, ఊబి, దాని నుంచి మానవుడు బయటికి రాలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడునని. కాబట్టి మనిషిని ఏదైనా కష్టంలో ఉంటే, ఏదైనా లోటులో ఉంటే మనము ఆయనకి సహాయం చేయొచ్చేమో. అయితే మనిషి పాపములో పతనమైపోతుంటే, మనిషి పాపములో నశించిపోతూ ఉంటే విడిపించేవారు ఎవరు లేరు. తన యొక్క మనస్సు, తన యొక్క ఆశలు తనను పరిగెత్తిస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, అలాంటి మానవుని దేవుడు విడిపించడానికి, రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. ప్రియులారా, అందుకే మానవుని ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తూ ఉంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి అని. యేసుక్రీస్తు ప్రభు అంటే మంచి మార్గము, శాంతి మార్గము, కుటుంబాలలో నెమ్మదిని, సమాధానాన్ని కలిగించేటువంటి మార్గం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తును నందు విశ్వాసం ఉంచండి. ఈ గొప్ప మేలు, ఆదరణ మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు పొందాలని మీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రభు వాక్యాన్ని దీవించుగాక. ప్రేమగల తండ్రి, మా ప్రియులకు కొన్ని మాటలు యొక్క శబ్ద యంత్రంలో నుంచి అందించిన మీరే ఫలింపులో తీసుకుని రమ్మని, ఏ ఒక్కరు నశించకూడదని వారిని మీరే రక్షణలో నడిపించమని యేసు ప్రభువారి నామమున అడుగుచున్నాము తండ్రి. ఈనాండే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాండే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా.
నీ తల్లి గర్భము నుండినప్పుడే నిన్ను చూచు ప్రభు కన్నులో. నీ తల్లి గర్భము నుండినప్పుడే నిన్ను చూచు ప్రభు కన్నులో. ఊహించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులో. ఊహించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులో. నీ జీవితములో గమ్యంబు ఏదు ఒకసారి ఊహించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోను తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోను తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరవంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరవంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి ఊహించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన సేతులందు హృదయం కుదరల్ ప్రవహించు నీ కోసమే. తన సేతులందు హృదయం కుదరల్ ప్రవహించు నీ కోసమే. భరించు శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించు శిక్ష నిపించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నన్ను సంధించినట్టు సమయం ఈనాడుగా. ప్రభు యేసు నన్ను సంధించినట్టు సమయం ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక కూబూకు సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక కూబూకు సోదరి. నీ జీవితములో గమ్యం లేదు ఒకసారి ఊహించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ అక్కలారా చెల్లెల్లారా, మీ అందరికీ ఈ యొక్క సాయంకాలపు శుభములు తెలుపుతూ పాట పాడుకుంటూ వచ్చినాం. మానవునికి ఒక జీవితం ఉన్నది. ఆ జీవితానికి ఒక గమ్యం ఉండాలి. గమ్యం లేకపోతే మానవుడు ఎటు అంటే అటు వెళ్ళే జీవితం. కాబట్టి కొందరు చెప్తారు, అయ్యా ఎందుకు ఈ లోకంలో జన్మించినావంటే, కొందరు చెప్తారు పిల్లలు, నేను మంచిగా చదివి మంచిగా విద్యాభ్యాసం చేసి ఒక గొప్ప వ్యక్తి కావాలని దానికే నేను చదువుతున్నానని. అంటే ఆ పిల్లోడికి లేదా అమ్మాయికి ఒక గమ్యం ఉంది. తను చదువుకోవాలి, మంచి గొప్ప వ్యక్తి కావాలని. అది మానవునికి లోకంలో తన యొక్క కుటుంబ పోషణకు లేదా తనకు గౌరవము ఇవ్వడానికి కొరకే ఆ యొక్క గమ్యం. కానీ మానవుడు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి ఎక్కడికి వెళ్తాననే గమ్యము ఎవరైనా ఎరుగుదురా? అందుకనే
ఈ గమ్యం తెలుసుకోవాలని లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ గమ్యం ఏంటిది? ఈ లోకంలో మనము జీవిస్తున్నాము, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము, కానీ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఒక గమ్యం అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, నీ గమ్యం ఎక్కడ? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎటు వెళ్తావు నువ్వు? అందుకే బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ నువ్వు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినారు. అంటే పాపం చేత ఆ యొక్క గమ్యము అంటే దేవుని యొక్క మహిమను పొందలేవు. ఏంటిదయ్యా దేవుని యొక్క మహిమ అంటే? అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషము, ఆనందం ఉంటుంది. అయ్యా అమ్మా, ఈ యొక్క గమ్యము పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, నేనే మార్గంను, నేనే సత్యంను, నేనే జీవంనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ యొక్క పరలోకానికి చేరలేరు. ఎందుకయ్యా? ఆయన ద్వారానంటే ఈ విధంగా సెలవిస్తుంది, పాపమును తీసివేయట యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక్కరికే ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే మనిషి యొక్క పాపములు పోవాలంటే పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. ఆ రక్తమే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మలో పాపం లేదు, ఆయన యొక్క జీవితంలో పాపం లేదు. ఆయన మనుషులందరి కొరకు దేవాది దేవుడే ఉండి మానవ రూపం దాల్చి ఈ లోకంలోకి వచ్చినాడు. అందుకనే యేసు రక్తము ప్రతి పాపంను కడిగి పవిత్రులుగా చేయను. ఆయన రమ్మలారా, ఈ గమ్యం నువ్వు ఎరుగుదువా? ఈ గమ్యం నువ్వు తెలుసుకుంటే అది నీకు ఎంతో మేలు. ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత రెండు గమ్యములు, ఒకటి పరలోకము, ఒకటి నిత్య నరకము. పరలోకంలో ఆనందాన్ని పొందాలంటే యేసు ప్రభు దగ్గరకు రా. యేసు ప్రేమతో పిలుస్తున్నాడు, నా దగ్గర రండి అని ఆయన పిలుస్తున్నాడు. ప్రేమతో పిలిచేవాడు పుట్టినాడు. ఆయన రమ్మనారా. కాబట్టి ప్రభు దగ్గరకు వస్తే నీ గమ్యము పరలోక రాజ్యం. అదే నాకు అవసరం లేదంటే నీ యొక్క గమ్యము నిత్య నరకము, అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే ఈ యొక్క ప్రేమ వార్త, నీ గమ్యాన్ని నీవే నిర్ణయించుకోవాలి. ఇది బలవంతం చేస్తే కాదు, ఈ గమ్యం నీవే నిర్ణయించుకోవాలి. చెప్పే నేను కూడా ఒకానొకప్పుడు గురులేని ఆ బొంగరం లాగా లేదా గురులేని జీవితంలో జీవించే నాకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప వెలుగుగా వచ్చినాడు. ఆ వెలుగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు ఒక గమ్యం ఏర్పాటు చేసుకున్నాను. అదే నిత్యత్వం, పరలోకం. నా జీవితాన్ని మార్చుకున్నాను, నా పాపం ఒప్పుకున్నాను, నా స్థితిని ప్రభు దగ్గర, అయ్యా నా స్థితి ఇది కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యమైన గమ్యానికి నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని ఆయన నా యొక్క హృదయాన్ని అడిగినాడు. ఎందుకంటే ఈ యొక్క హృదయంలో ఘోరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగిన యొక్క హృదయంలో పాపము, అనేక విషయాలైన పాపంతోనే యొక్క హృదయాన్ని ప్రభు దగ్గరికి ఇచ్చినాను. ఆ ప్రభు నాకు హృదయంలో ప్రతి పాపాన్ని కడిగి ఇప్పుడు పరలోక రాజ్యము అదే గమ్యం నా కొరకు సిద్ధం చేసినాడు. కాబట్టి ప్రేమతో నిన్ను కూడా పిలుస్తున్నాము, ప్రేమతో రండి, విశ్వసించండి. అప్పుడు మీరును మీ గొప్ప ఆత్మరక్షణ పొంది ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వం, పరలోకం ఆ గమ్యాన్ని నిర్ణయించుకోమని మీకు ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మీ కొరకు మేము ప్రారంభం చేస్తాం. ఈ సమయంలో చెప్పబడిన మీ మాటలను దీవించండి. విన్నవారిలో కూడా మీ కార్యం మీరు జరిగిస్తారని స్థుతిస్తూ మేము ముందుకు వెళుతున్నాం. అన్ని విషయాలు కూడా మీరు సహాయపడతారమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రిలా రిలా రే రిలా రే రిలా రే లా రే లా రిలా రే రిలా రే రిలా రే లా రే లా రిలా రే రిలా రే రిలా యేసు ప్రభుని నమ్మటి అయ్యలు రే, యేసు ప్రభుని నమ్మటి అయ్యలు రే. భూమి ఆకాశకి తుంచదటి నమ్మటి, భూమి ఆకాశకి తుంచదటి నమ్మటి. రిలా రిలా రే రిలా రే రిలా 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 రే రిలా రే రిలా రే
la re la re re la re re la re la re la re la re re la re re la yesu ప్రభుని నమ్మటి అనలరే yesu ప్రభుని నమ్మటి అనలరే పాప కోటి శివర్గం తొందరగా నమ్మటి పాప కోటి శివర్గం తొందరగా నమ్మటి లారే 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 లా లారే 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 లా రే లారే 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 లా రే లారే 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 లా yesu ప్రభుని నమ్మటి అకలరే yesu ప్రభుని నమ్మటి అకలరే దయ్యాకు మంత్రకు నీ అగవరకు దయ్యాకు మంత్రకు నీ అగవరకు లారే 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 లా లారే 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 లా రే లారే 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 లా రే లారే 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 లా yesu ప్రభుని నమ్మటి అవలరే yesu ప్రభుని నమ్మటి అవలరే వెళ్ళకరోగిన మా పరలోకం వెళ్తే వెళ్ళకరోగిన మా పరలోకం రేలా రే రేలా ఓ రేలా రేలా రే రేలా ఓ రేలా కెంజతో ఆలోచించి దేవుని మార్గతి నడుమోతో ఆలోచించి దేవుని మార్గతి నడుమోతో రేలా రే రేలా ప్రియమైనటువంటి అన్నాక ఈ యొక్క సాయంకాల సమయతే ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క వార్త కెత్తనానికి యొక్క మరణ పునరుద్ధానం గురించి కెత్తనానికి మీ మధ్య వాసిమినాం. ప్రభు యేసు క్రీస్తు వారు ఈ సర్వలోకతినంతటిని కూడా దేవుడలే లోకమును ఎంతో ప్రేమించని దేవుని వాక్యం రాసి ఉంది దేవుని గ్రంథాది. అందుకని మనని ప్రేమించి సర్వమానవుని కూడా ప్రేమించి మళ్ళా ఓడు ప్రభు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు. ఈ లోకతికి వాసి సిలువతే పూర్వ శ్రమ అనుభవించి ఈ లోకతే డొల్లంగి 3వ దినైతే ఓడు తిరిగి తేదీ మళ్ళీ పరలోకతికి ఆరోహణ వస్తాడు. కనుక నేడు మనడు భారీ ఓడు డొల్లెత్తాడు, భారీ ఓడు శ్రమ పడతాడు. ఓను డొలిదానే కారణం బాధితుకు సర్వమానవుడికి పాపకి ఆ యొక్క పాప విమోచన ఇల్లిందరు దేవుని గ్రంథాకే రాసి ఉందే. దేని ద్వారా కూడా మనడు అనుకుంటాడు మనకు పాపం దాయవలించరు, కొర్కీను మేకను గొడ్కిను ఈసమంతా బర్రెను ఇలా ఇస్తాడు. కానీ వీటి వల్ల మన యొక్క పాపం అన్నాం అంతే. కానీ ఈ లోకైతే ఊర్తేసుకే మనడు బెగ్గు అంజు మళ్ళీ మునుగమంటాడు. మన పాపం అంతా దాయగలించరు. ఒక 3 సార్లు మునుకో 3 సార్లు మునిగి మళ్ళీ తేత్కు మన పాప దిగుతాయించరు అనుకుంటాడు. కానీ అవంతా కూడా వట్టిదే. దేవుని గ్రంథాతో పాపం దాయవలించరు. ఒక డాక్టర్తో అత్తేసుకే కూడా మనకి సమాధానం అన్నాం. ఆ పాప రోగకి లోకతే మత్తు ఇల్లు. కానీ ఆ మత్తుగా ప్రభు యేసు క్రీస్తు వారు ఆ కల్వరి సిలువతే కారుస్తే రక్తం ద్వారానే మనకు నేడు పాప విమోచనకి ఆ యొక్క విమోచన దొరకముందే. కనుక మనడు బెగ్గోయింది మళ్ళా మన యొక్క నన్ను కూడా ఒక దిన తాళకి అనుకుంటాను, వాళ్ళకే గొడ్కిని కొయిస్తాను, మేకను కొర్కిని అర్పిస్తాను. కానీ నా పాపం దాయిల్లే
ఆ యొక్క అంజుమల్ల ముంతను కానీ అక్కడ నా పాపం దాయిలు కానీ నేను ప్రభు యేసు క్రీస్తు వారు ఆ కలువరి సిలువతే ఓడు కారుస్తే రక్తం ద్వారా నా పాపం తాప్తుంది నేను విశ్వసిస్తాను కనుక ఓని యొక్క రక్తం ఓడుకో పరిశుద్ధమైనటువంటి రక్తము, అది నిష్కలంకమైన రక్తము. ఆ రక్తం అయితే ఎలాంటి నిర్దోషమైనటువంటి రక్తం అది కనుక ఆ రక్తం వల్ల నేను సర్వ మానవునికి కూడా పాప విమోచన దొరకముందే. పాపకి విమోచన దొరుకుతానే మోక్షదైతాడు అనమాట. ఈ లోకాన్ని విడిస్తే మోక్షదాయ వాళ్ళందరూ మన బెచ్చో అనుకుంటాడు, కానీ మేము మన ఆయన మోక్షం దావాలింజరే ఆ పాప నుండి విరుగుడు కావాలింది అనుకుంటాడు. కానీ మనకి బెగ్గెత్కని కూడా ఆ విమోచన ఆ మోక్షం దొరికింది అనుకోట్టుకో. ప్రభు యేసు క్రీస్తున మతకే మనకి ఆ మోక్షం దొరికితే ఓని ద్వారానే మనకు పరలోక రాజ్యం దొరికింది కనుక నేను విశ్వసిస్తా. మమ ఇచ్చమైన వక్త మమ కూడా దేవుని విశ్వసిస్తాము కనుక మీరు కూడా ఇంకా విశ్వసించి మళ్ళా మోక్షదాయనానికి మీరు కూడా ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకునే వాళ్ళించారు. మీరు కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆ మోక్షదాయ వెళ్ళించారు. ఈ యొక్క దేవుని మాటకు మేమైతే పేషవత్తాం కనుక మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకోట్టుకో మీకు దగ్గర మందని మా యొక్క చర్చ చిన్న నెలబెల్లి ఎబ్రహం ప్రార్థన మందిరం మీద అగవత్కి ఇంకా అనేక విషయం మీకు తెలియజేస్తాం. అంతేగాని ఇంకా మీరు వేరే సమాధానం లేక సంతోషం లేక మిన్నీరు బారన అలా మత్కను కూడా మీరు అనారోగ్యాలు మిన్నీరు లేకపోతే దీర్ఘాలు రోగాతో బరను బిస్కే నుండి మీరు రోగ తరిచి నా ప్రాణం బేలైతా బిస్కే ప్రాణ భయత బరం మినినస్కే అలాంటి పరిస్థితుల్లో మత్కిన దేవుడు నేను చేరదీస్తాడు. నీ యొక్క బాధ తీసివాడుతాడు, నీకు సమాధానం ఇస్తాడు, ఓడు నీకు రక్షణగా మంతాడు. ఓని అందు నిమ్మ విశ్వసించ ఓన భాష మళ్ళీ నిమ్ బాధ తుంగనదిల్ల దేవుని నమ్మి మళ్ళా ನನ್ನ బాధకు ఒరికి ఈదవాళ్ళు ఒరికి కానిక ఈదవాళ్ళు మీరు అనుకుండద్దు. ప్రభు యేసు క్రీస్తున వాసిప ప్రభు ನನ್ನ పాపిని నాని రక్షిస్త నా పాపము నీ రక్తాతే నరము ప్రభు ఇంద తలుపుతేసుకే ప్రభు యేసు క్రీస్తు వారు తప్పకుండా నేను క్షమిస్తాడు. నేను ఓని రాజ్యాత అవుతాడు, నీకు సమాధానం ఇస్తాడు, మేము మన పరిస్థితి నుండి విడుదల ఇస్తాడు, గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. కనుక ఆ విధంగా మేము దేవుని ఇంకెక్క తెలుసుకున్నాకి మీ కెత్త అడ్రస్సింగ్ మీరు వరకు ఇంకా ఇక దగ్గరలో మీకు మా యొక్క సాయంకాల సమయతే మీటింగ్ జరగముందే అగవత్కు మీకు అనేక విషయం ఇంకా తెలియతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం వేళత ప్రభా నా తండ్రి ఈ ముస్లిం గ్రామత మనం తీసక్తి ప్రభా ఈ సమయత మీ దాసం ద్వారా ఈ యొక్క స్వార్థత్వం నీకు మీరు సాయంత్రం తీరు మోక్షం దావని జకెత్తుకు ప్రభా నేను నమ్ముకుంటుకే మా మగ దైతాం లేకపోతే దాయిల్లాం మీరే ఈ ప్రభు ఈ లోకతే 2020 సంవత్సరం కితం వత్తిని మా అందరి కొరకు డొల్లత్తిని మూడో దినం తిరిగి తేత్తి ప్రభా దేవునత్కు సొంత రక్షణ ఒప్పుకుంటున్న ప్రభా ఉండరు ఊరు మాత్రమే దైతురు. అలాగే ఈ సమయత ఊరు అల్పంగాను ఈ నీ మాట కేస్తారు ఊరు కూడా విశ్వాసం తాసి నీ రాజ్యం పొందినట్టు మీరు సాయం తిండి ఏసు పెద్ద తలుపు నా తండ్రి ఆమె. दीदी मल्लवेतो पेगमंती दादा मल्लवेतो पेगमंती दीदी मल्लवेतो पेगमंती दादा मल्लवेतो मारो मनसिल्ले रक्षण नीकेल्ले मारो मनसिल्ले रक्षण नीकेल्ले निम्म बेगमंती बेगमंती देवी मल्लवेतो बेगमंती दादा मल्लवेतो పడదమన్నన్నే ఆకాశం మన్నే చంద్రమన్నన్నే భూమి మన్నే పడదమన్నన్నే ఆకాశం మన్నే చంద్రమన్నన్నే యేసువాదన రోజు నిగమంతి నిమ్మదేవి
యేసు మల్లవేతో జగమంతిన్ మౌదాదా యేసు మల్లవేతో జగమంతిన్ మౌదిది యేసు మల్లవేతో జగమంతిన్ మౌదాదా యేసు మల్లవేతో యేసు దేవుడు మేఘంతే వైతో తాన పిల్లాడు గమ్మను యేసు దేవుడు మేఘంతే వైతో తాన పిల్లాడు బ్రహ్మగీతోను తన రాజం తీసివేతో జగమంతి మౌదిది యేసు మల్లవేతో జగమంతి మౌదాదా యేసు మల్లవేతో జగమంతి మౌదిది యేసు మల్లవేతో జగమంతి మౌదాదా యేసు మల్లవేతో మిగిలి మంద నరికి కిసుగుండం మండే పలుకు కొరకోరి కేయర్ మంతోరే మిగిలి మంద నరికి కిసుగుండం మండే పలుకు కొరకోరి కేయర్ మంతోరే నిన్నల్ కరోరే మంతో జగమంతి మౌదిది యేసు మల్లవేతో జగమంతి మౌదాదా యేసు మల్లవేతో జగమంతి మౌదిది యేసు మల్లవేతో జగమంతి మౌదాదా యేసు మల్లవేతో మారు మనుషుల్ని రక్షణ నీకెళ్ళే మారు మనుషుల్ని రక్షణ నీకెళ్ళే నిమ్మ బెగమంతి బెగమంతి మౌదిది యేసు మల్లవేతో బెగమంతి మౌదాదా యేసు మల్లవేతో. ప్రియమైనటువంటి గ్రామ వాస్తవులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి మనిషి పైకి చాలా చక్కగా నీట్గా అందంగా శుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. మరి మనుషులమే కాదు, మన ఇల్లు కూడా వాకిలి కూడా అంత శుభ్రంగానే ఉండాలనుకుంటాం. కానీ మనిషి యొక్క హృదయం ఉంది కదా, మనిషి లోపల ఒక మనసు అని ఉంటుంది, అది చెడిపోయింది అని బైబిల్ చెప్తుంది. మరి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ చెప్తుంది. మనిషి యొక్క హృదయంలో నుంచే ఈ యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో నుంచే. ఈ హృదయం పాడైపోయిన కారణం చేత ఏదైతే కుళ్ళిపోతుందో ఆ కుళ్ళిపోయిన వస్తువు నుంచి చెడు వాసన వచ్చినట్టు, దుర్గంధం వచ్చినట్లు మనిషి హృదయము పాపముతో పాడైపోయింది. ఈ యొక్క పాప రోగముతో పాడైపోయింది. మనిషి యొక్క రోగము తీసివేయబడ్డానికి వైద్యశాలలు ఉన్నాయి, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. ఒకవేళ నీ గుండెకు జబ్బు వస్తే గుండె డాక్టర్ ఉన్నారు, నీ యొక్క కిడ్నీకి జబ్బు వస్తే కిడ్నీ డాక్టర్ ఉన్నారు. ఇంకా ఏ జబ్బు వచ్చినా నీ శరీరానికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధిని తొలగించడానికి డాక్టర్లు ఉన్నారు. ఏ మంచి డాక్టర్ తెలుసుకుని మనం ఆయన దగ్గరికి వెళతాం. కానీ ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని తీసివేయటానికి ఏ డాక్టర్ ఉన్నారు? ఈ హృదయాన్ని బాగు చేసుకోవాలని, మంచి మనిషిగా మారాలని అనాదిగా మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో పుణ్య యాత్రలు చేస్తూ ఉన్నాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు, పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నాడు, ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ పాపాన్ని, పాప రోగాన్ని పోగొట్టుకోవాలని, కానీ పోగొట్టుకోలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సరైనటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళని కారణం చేత. కాబట్టి ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ పాప రోగాన్ని తీసివేసేది ఒకే ఒక్కరు, ఆ పరమ వైద్యుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే నీ హృదయాన్ని శుభ్రపరిచేటువంటి ఆ యొక్క మందు ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు రక్తము. పవిత్రమైన రక్తము నీ పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అదేంటి? మనం రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నాం కదా,
మరి పాపం పోవాలని మేకల్ని, ఎద్దుల్ని, మరి గొర్రెల్ని, కోళ్ళని కోస్తా ఉన్నాం. కానీ అంటే రక్తము ఒలికించబడాలంటే, పాపం పోవాలంటే రక్తం ఒలికించబడాలని అనుకుంటా ఉన్నాం. కానీ మన పాపం పోవట్లేదు. అంటే నీ పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలన్నమాట. ఆ యొక్క రక్తము ఏ మానవుడి దగ్గర లేదు. ఏ మానవుడు మరొక మానవుడిని రక్షించలేడు. అందుకనే దేవుడు పరిశుద్ధుడు కనుక మరి ఆయన ఈ లోకానికి మానవుడిగా, యేసుక్రీస్తు ప్రభువుగా అని మరి పేరు పెట్టుకుని ఈ లోకానికి వచ్చారు. ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఆ యొక్క సిలువలో రక్తము చిందిస్తూ వచ్చాడు. ఎందుకు తెలుసా? నీ పాపరోగాన్ని పోగొట్టడం కొరకే. మరి పాపంలో వచ్చి జీతము మరణమని మరి బైబిల్ చెప్తుంది. మనం ఏ పని చేసినా దానికి ఒక జీతం ఉంటుంది కదా. మరి ఈ లోకంలో మనం చేసేటువంటి ప్రతి పాపానికి కూడా మరి జీతం ఉంది. అదేంటంటే నిత్య నాశనము, నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ పాపంలో మనిషి మరణిస్తే, ఈ పాపరోగంతో మనిషి మరణిస్తే ఆ నరకానికి వెళ్ళాలి. ఆ నరకాన్ని తప్పించడం కొరకే, ఈ సర్వ మానవాళిని రక్షించడం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరి మరణిస్తూ వచ్చారు. ఆయన ఎందుకు సిలువలో వేలాడుతూ వచ్చారో మీకు అర్థమైందా? వారి 3 మేకులలో ఆయన వేలాడుతూ వచ్చారు. ఎందుకు తెలుసా? నిన్ను రక్షించడం కొరకే, నీ పాపరోగాన్ని పోగొట్టడం కొరకే. ఆ పవిత్రమైన పావనమైన రక్తము చిందించడం ద్వారా ఈ సర్వ మానవాళికి మరి పాప ప్రాయచిత్తం చేయడానికి ఆయన సిలువలో వేలాడబడవలసి వచ్చింది. అందుకనే ఆయన పరమ వైద్యుడయ్యారు. నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకే రక్తం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు మరి ఈ సృష్టిలో, ఈ చరిత్రలో ఎవరూ లేరు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఆయన దగ్గరికి వస్తే నీ హృదయాన్ని మారుస్తారు, నీ హృదయాన్ని బాగు చేస్తారు. నీ హృదయంలో నీ వదులుకోలేనటువంటి చెడు తలంపులు, చెడు వ్యసనాలు, పాపపు ఆలోచనలు, పాప బ్రతుకుని మారుస్తారు. మా జీవితాలను మార్చారు, మా హృదయాలను మార్చారు. కనుకనే సాక్ష్యంగా ఈ రోజున మీ గ్రామానికి వచ్చాం. మరి మనిషి రోగంతో ఉంటే ఆయన సంతోషంగా ఉండలేడు. వానికి మంచి పంచభక్ష పరమాణాలు పెట్టినా తినలేడు. ముందు ఈ రోగం పోయే మార్గం చూడని అంటాడు. కాబట్టి ఆ రోగం పోతే మనిషి జీవితంలో సుఖము, శాంతి, నెమ్మది వస్తుంది. అందుకనే మనిషికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా శాంతి, సమాధానం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనిషి హృదయంలో ఉన్న పాపం. ఆ పాపం పోతే మరి నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సంతోషం వస్తుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఈ పాప రోగం పోవాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నా పాపలు క్షమించని అడిగితే చాలు. దానికోసం నువ్వు వెల చెల్లించాలని పని లేదు, ఎక్కడికి వెళ్ళాలని పని లేదు. నువ్వు ఉన్న చోటనే యేసయ్య నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావంట, నా నిమిత్తమే సిలువలో మరణించావట, నా కొరకే మరి రక్తం కార్చావట, దయతో నా హృదయాన్ని కడుగు ప్రభువా అని నేను ప్రార్థిస్తే చాలు. నీ హృదయాన్ని ఆయన కడుగుతాడు, నీకు నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. నీ జీవితం మారిపోతుంది. ఒక మంచి వ్యక్తిగా, నూతన వ్యక్తిగా యేసయ్య తీర్చిదిద్దాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి రా, నీ జీవితాన్ని మార్చుకో. ఈ మంచి మాట చెప్పడానికే ఈ సాయంకాల సమయంలో మీ గ్రామానికి వచ్చాం. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే మీకు సమీపంలో చిన్ననాలబల్లిలో హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడికి రావచ్చు. దేవుని సేవకులు ఉంటారు, ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలియజేస్తారు. ఈరోజు సాయంకాలం మరి ఎవరింట్లో వెంకటమ్మ గారి గృహంలో మరి కూడిక ఉంది. మీరు ఎవరైనా రావచ్చు, ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, నీ వాక్యం నిష్ఫలంగా మరలదన్నావు తండ్రి. ఈ ప్రాంతంలో అనేకులను దర్శించి నీ సన్నిధికి నడిపించలాగున నీ వాక్యానికి ప్రభు ఈ ప్రాంతం ప్రజలను అప్పగిస్తూ ముందుకు వెళ్తున్న మాతో నీ సహాయాన్ని కోరుతూ యేసు ప్రభువారి నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కరంగరమిన్నో ఈ గొప్ప దేవుడ యేసు, నిన్ను కరంగరమిన్నో ఈ గొప్ప దేవుడ యేసు, నిన్ను కరంగరమిన్నో వరవరాలేసినే వార మన యేసు కరంగరమిన్నో వరవరాలేసినే మన యేసు కరంగరమిన్నో జబ్బు పరసే దాదా పరసే దేవుటగవటకు జబ్బు దైతే జబ్బు పరసే దాదా పరసే దేవుటగవటకు జబ్బు దైతే నీ జబ్బు బాతయత కన్నా, నీ బాధా బాతయత కన్నా, నీ జబ్బు బాతయత కన్నా,
నీ బాబా బాటయత కన్నా వరాలేసినే వార మన యేసు కరంగర నిన్న వరాలేసినే వార మన యేసు కరంగర నిన్న కులమే మతమే జాతే భేదం ఇల్లే దేవుడు కొత్త కులమే మతమే జాతే భేదం ఇల్లే దిన్నో వరాలేసినే వార మన యేసు కరంగర నిన్న ఈ గొప్ప దేవుడ యేసు నేను నన్ను కరంగర నిన్న ఈ గొప్ప దేవుడ యేసు నేను నన్ను కరంగర నిన్న వరాలేసినే బాధ బరకతారా ಅವರು ಆಕಾಶಮಂತವುಡಿವತ ಕನ್ನಾನಿ ಮನ್ನೇ ಸೋದರ ಭೂಲೋಕಮಂತವುಡಿವತ ಕನ್ನಾನಿ ಮನ್ನೇ ಸೋದರ ఆకాశమంతవుడివత కన్నాని మన్నే సోదర భూలోకమంతవుడివత కన్నాని మన్నే సోదర ఆకాశమంతవుడివత కన్నాని మన్నే సోదర భూలోకమంతవుడివత కన్నాని మన్నే సోదర నాకు నన్న గోప్పించిన ఎడలకు మేలుందరు ఒక సాగు కోరమందిన నాకు నన్న గోప్పించరు ఒక భోగందని భవిస్తున్న ఎడలకు మేలుందరు సుఖ సాగు కోరమందిన నరకం అందరూ అగకిస్తూ తీయరో అగ నరకం మందిరో అగకిస్తూ తీయరో ఆకాశమంతవుడివత కన్నాని మన్నే సోదరా భూలోకమంతవుడివత కన్నాని సున్నే సోదరా ఆకాశమంతవుడివత కన్నాని మన్నే సోదరా సున్నే సోదరా లేఖనంత సంపాదించి పాపంతో దల్లివతకు కూడబెట్టని సొమ్ము నీ ఆత్మకు రక్షణ లోకమంత సంపాదించి పాపముతో దల్లివతకు కూడబెట్టని సొమ్ము నీ ఆత్మకు రక్షణయే పాపం సొమ్మురో పరలోకం చెల్లరో ఇది పాపం సొమ్మురో పరలోకం చెల్లరో ఆకాశమంతవుడివత కన్నాని మన్నే సోదరా భూలోకమంతవుడివత కన్నాని సున్నే సోదరా ఆకాశమంతవుడివత కన్నాని మన్నే సోదరా భూలోకమంతవుడివత కన్నాని సున్నే సోదరా చదువు మత కన్నా మత కన్నా మన దగ్గర చదివి మత కన్నా మత కన్నా సుల్లో కుండ మతకు విమతల్లో బ్రతుకురా సుల్లో కుండ మతకు విమతల్లో బ్రతుకురా ఆకాశమంతవుడివత కన్నా మన్నే సోదరా భూలోకమంతవుడివత కన్నా
ఎగమందుకుందరో మనకైదే ఇల్లరో ఆకాశమంత ఉడి బతుకన్నా మమ్మల్ని సోదరా లోకమంత ఉడి బతుకన్నా నిమ్మకుందే సోదరా ఆకాశమంత మమ్మల్ని సోదరా ఊరి మతకన్నా నిన్న దగ్గర చదివి మతకన్నా పెరగద్ద జర్రి మతకన్నా ఏ సిల్లో కుంద మతకు మసల్లో బ్రతుకురా ఏ సిల్లో కుంద మతకు మసల్లో బ్రతుకురా ఆకాశమంత ఉడి బతుకన్నా మన్నే పొంది జీవం కలిగిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో చిన్నమడిశ్వరుడు ఈ గ్రామంలో బయలుదేరుతుంది. సాక్షాంతంగా పాటలు పాడచ్చు. కొన్ని చోట్ల అతని సహోదరులు సువార్త చెప్పడానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. తిరిగి పత్రికలు కూడా పంచిపెడుతూ వచ్చారు. దేవుని తండ్రి విన్న వారిలో కూడా పత్రికలు ఎవరైతే తీసుకున్నవారు చదువుకొని మీరు సత్యదేవుడని మీరు జీవం కలిగిన దేవుడని వారు కూడా గ్రహించగలిగినట్లు కార్యం ఇచ్చేయండి ప్రభా. అల్పంగా చెప్పబడిన సువార్త మాటలను మీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే కలవరంలో, ఎవరైతే అసమాధానంతో, దుఃఖంతో, నిరాశతో ఉన్నారో, ఎవరైతే నీ మాట విన్నారో అట్టి వారు కూడా దేవుని సత్యాన్ని వారు కూడా గ్రహించబడినట్టు కృప దయచేయండి. సువార్తలో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రారంభంలో కొంత గాలి ఉన్నప్పుడు కానీ దయగలిగిన తండ్రి క్షేమంగా మీ కార్యాన్ని మీరు జరిగించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. క్షేమంగా గృహాన్ని తీసుకొచ్చావు. ముందు నా కోరికలో కూడా సమస్తములో కూడా మీరు మాకు సహాయం చేసి మీరు నడిపిస్తున్న స్తుతిస్తూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.